ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో హెజ్బుల్లా బెంబేలెత్తుతోంది. ఉదయం ఇజ్రాయెల్ రాజధానిపై హెజ్బుల్లా రాకెట్ల దాడి చేసింది. వెంటనే ప్రతీకార దాడులను ప్రారంభించింది ఇజ్రాయెల్. క్షణాల్లో వందల సంఖ్యలతో రాకెట్లతో విరుచుపడింది ఇజ్రాయెల్. హెజ్బుల్లా ఊహకందని రీతిలో ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ దాడులను ఏమాత్రం అడ్డుకోలేకపోతుంది హెజ్బుల్లా. ఇక దాడుల్లో దాదాపు 150 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. బాంబు దాడులకు పౌరులు గజగజమంటున్నారు. ఎక్కడ చూసినా శవాల దిబ్బలే కనిపిస్తున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు ఇజ్రాయెల్ హెజ్బుల్లాపై ప్రతీకార దాడులకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. తాజాగా జరిగిన దాడిలో దాదాపు 150 మంది మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తోంది. ఇక ఇజ్రాయెల్ రాజధానిపై హెజ్బుల్లా రాకెట్ల దాడి చేయగానే వెంటనే ప్రతీకార దాడులకు దిగింది ఇజ్రాయెల్. క్షణాల్లో వందల సంఖ్యలో రాకెట్లతో విరుచుపడింది ఇజ్రాయెల్. హెజ్బుల్లా ఊహకందని రీతిలో ఇజ్రాయెల్ చేసిన ఈ దాడులతో దాదాపు 150 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడులకు ఏమాత్రం హెజ్బుల్లా అడ్డుకోలేని పరిస్థితి. బాంబు దాడులకు గజగజ వణికిపోతున్నారు పౌరులు. ఎక్కడ చూసినా శవాల దిబ్బలే కనిపిస్తున్నాయి. మీరు చూస్తున్న ఆ దృశ్యాలు తాజా దృశ్యాలు హెజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. ప్రతీకార దాడులను ప్రారంభించింది ఇజ్రాయెల్. ఉదయం ఇజ్రాయెల్ రాజధాని హెజ్బుల్లాపై రాకెట్ల దాడి చేయగానే ప్రతిగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. زهراء يا زهراء يا زهراء يا أبا عبد الله الحسين يا زهراء يا أبا عبد الله أمي كنت وقف أنا ఇజ్రాయెల్పై హెజ్బుల్లా దాడుల నేపథ్యంలో మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్ చేసిన దాడులతో ఊహించని రీతిలో హెజ్బుల్లా దారుణ దాడులకు గురవుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా రాకెట్ల వర్షం కురుస్తోంది. హెజ్బుల్లా స్థావరాలపై ప్రతీకార దాడులను ప్రారంభించింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో హెజ్బుల్లా బెంబేలెత్తిన పరిస్థితి. ఉదయం హిజ్బుల్లా చేసిన దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ఈ ప్రతీకార దాడులకు దిగింది. వెంటనే ప్రతీకార దాడులను ప్రారంభించింది. క్షణాల్లో వందల సంఖ్యలో రాకెట్లతో విరుచుకుపడింది ఇజ్రాయెల్. హిజ్బుల్లా ఊహకందని రీతిలో చేసిన ఈ దాడిలో వందల సంఖ్యలో బిల్డింగులు కూడా కుప్పకూలిన పరిస్థితి కనబడతా ఉంది. దాదాపు 150 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇక బాంబు దాడులకు ప్రస్తుతం పౌరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వణుకుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా శవాల దిబ్బలే కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో దీంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. హిజ్బుల్లా స్థావరాలైన లెబనాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇరాన్, లెబనాన్, అలాగే సిరియా, ఇక ఆయా ప్రాంతాల నుండి హిజ్బుల్లా ఈ గ్రూపులకు సంబంధించిన దాడులు ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. దీంతో పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. హమాస్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న వార్ కాస్త దేశాల మధ్య యుద్ధంగా పరిణమించిన నేపథ్యంలో ఒక్కసారిగా ఈ వార్ ఇప్పట్లో తగ్గేలా కనిపించలేదు. కాస్త సద్దుమణిగిందనుకుంటున్న నేపథ్యంలో మళ్ళీ తాజాగా హిజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా దాడికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. భారీగా రాకెట్లను హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ ప్రయోగించడంతో ఒక్కసారిగా ఊహించని దాడి నేపథ్యంలో హిజ్బుల్లా ఏమాత్రం
తిప్పికొట్టలేని పరిస్థితి కనబడతా ఉంది. ప్రతీకార దాడులతో ఇజ్రాయెల్ బెంబేలెత్తిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక లెబనాన్ రాజధాని బీరుట్లో ఇంకా ఈ దాడుల పరంపర కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. మీరు చూస్తున్న దృశ్యాలు డిస్టర్బింగ్ విజువల్స్. ఇజ్రాయెల్ హిజ్బుల్లా స్థావరాలపై చేస్తున్న దాడులకు సంబంధించిన తాజా దృశ్యాలవి. ఈ దాడులతో ఒక్కసారిగా బెంబేలెత్తిపోతున్న పరిస్థితి. హిజ్బుల్లా స్థావరాలను టార్గెట్ చేసుకొని ఇజ్రాయెల్ ఈ దాడులు చేస్తున్నట్టుగా ఇజ్రాయెల్ ఐడిఎఫ్ ప్రకటించింది. పరస్పరం దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో పశ్చిమాసియాలో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో హెజ్బుల్లా బెంబేలెత్తుతోంది. ఉదయం ఇజ్రాయెల్ రాజధానిపై హెజ్బుల్లా రాకెట్ల దాడి చేసింది. వెంటనే ప్రతీకార దాడులను ప్రారంభించింది ఇజ్రాయెల్. క్షణాల్లో వందల సంఖ్యలతో రాకెట్లతో విరుచుపడింది ఇజ్రాయెల్. హెజ్బుల్లా ఊహకందని రీతిలో ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ దాడులను ఏమాత్రం అడ్డుకోలేకపోతుంది హిజ్బుల్లా. ఇక దాడుల్లో దాదాపు 150 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. బాంబు దాడులకు పౌరులు గజగజమంటున్నారు. ఎక్కడ చూసినా శవాల దిబ్బలే కనిపిస్తున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు ఇజ్రాయెల్ హెజ్బుల్లాపై ప్రతీకార దాడులకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. తాజాగా జరిగిన దాడిలో దాదాపు 150 మంది మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తోంది. ఇక ఇజ్రాయెల్ రాజధానిపై హెజ్బుల్లా రాకెట్ల దాడి చేయగానే వెంటనే ప్రతీకార దాడులకు దిగింది ఇజ్రాయెల్. క్షణాల్లో వందల సంఖ్యలో రాకెట్లతో విరుచుపడింది ఇజ్రాయెల్. హెజ్బుల్లా ఊహకందని రీతిలో ఇజ్రాయెల్ చేసిన ఈ దాడులతో దాదాపు 150 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడులకు ఏమాత్రం హెజ్బుల్లా అడ్డుకోలేని పరిస్థితి. బాంబు దాడులకు గజగజ వణికిపోతున్నారు పౌరులు. ఎక్కడ చూసినా శవాల దిబ్బలే కనిపిస్తున్నాయి. మీరు చూస్తున్న ఆ దృశ్యాలు తాజా దృశ్యాలు. హెజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. ప్రతీకార దాడులను ప్రారంభించింది ఇజ్రాయెల్. ఉదయం ఇజ్రాయెల్ రాజధాని హెజ్బుల్లాపై రాకెట్ల దాడి చేయగానే ప్రతిగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. يا زهراء يا زهراء يا أبا عبد الله الحسين يا زهراء يا أبا عبد الله أمي كنت واقف أنا. ఇజ్రాయెల్పై హెజ్బుల్లా దాడుల నేపథ్యంలో మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్ చేసిన దాడులతో ఊహించని రీతిలో హెజ్బుల్లా దారుణ దాడులకు గురవుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా రాకెట్ల వర్షం కురుస్తోంది. హెజ్బుల్లా స్థావరాలపై ప్రతీకార దాడులను ప్రారంభించింది ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో హెజ్బుల్లా బెంబేలెత్తున్న పరిస్థితి. ఉదయం హిజ్బుల్లా చేసిన దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ఈ ప్రతీకార దాడులకు దిగింది.
వెంటనే ప్రతీకార దాడులను ప్రారంభించి క్షేమంటున్నారు. ఎక్కడ చూసినా శవాల దిబ్బలే కనిపిస్తున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు ఇజ్రాయెల్ హెజ్బుల్లాపై ప్రతీకార దాడులకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. తాజాగా జరిగిన దాడిలో దాదాపు 150 మంది మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తోంది. ఇక ఇజ్రాయెల్ రాజధానిపై హెజ్బుల్లా రాకెట్ల దాడి చేయగానే వెంటనే ప్రతీకార దాడులకు దిగింది ఇజ్రాయెల్. క్షణాల్లో వందల సంఖ్యలో రాకెట్లతో విరుచుపడింది ఇజ్రాయెల్. హెజ్బుల్లా ఊహకందని రీతిలో ఇజ్రాయెల్ చేసిన ఈ దాడులతో దాదాపు 150 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడులకు ఏమాత్రం హెజ్బుల్లా అడ్డుకోలేని పరిస్థితి. బాంబు దాడులకు గజగజ వణికిపోతున్నారు పౌరులు. ఎక్కడ చూసినా శవాల దిబ్బలే కనిపిస్తున్నాయి. మీరు చూస్తున్న ఆ దృశ్యాలు తాజా దృశ్యాలు హెజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. ప్రతీకార దాడులను ప్రారంభించింది ఇజ్రాయెల్. ఉదయం ఇజ్రాయెల్ రాజధాని హెజ్బుల్లాపై రాకెట్ల దాడి చేయగానే ప్రతిగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. يا زهراء يا زهراء يا زهراء يا أبا عبد الله الحسين يا زهراء يا أبا عبد الله